మాట అనొద్దు తల్లి బంగారము. అస్సలు అనొద్దు. అసలు ఒళ్ళు పులకరించిపోతుంది. నువ్వు అట్లా అనకు తల్లి. నేనొచ్చి 25, 30 సంవత్సరాలు అవుతుంది. మాది పక్క పల్లెటూరు. మామనారు పక్కన చిన్న ఊరు. ఇక్కడ బతకనికి వచ్చినాము. ఆ తండ్రిని నమ్ముకొని టీ బండి పెడుతూ నా పిల్లలు మంచి డ్యూటీలో ఉండరు. చిన్న గుడి కట్టించిండు నా తండ్రి. చిన్నది కాదు, 50 గజాలైనా 4 ఫ్లోర్ల భవంతి కట్టించిండు. మా ఆయన చదువుకోలేదు, కానీ దేవుడు కాదన్న మాట మళ్ళీ నా చెవులతోటి వినలేనమ్మా. ఆ మాట అనక తల్లి. నువ్వనొద్దు, వేరే వాళ్ళనొద్దు కదా. ఆయన లేనిది మనం లేము. ఇప్పటికైనా ఏదో ఒళ్ళు నొప్పులు ఆడ నిలబడి ఊపుతుంటే అసలుకి నిలబడలేకపోతుండ. కాళ్ళు నొప్పి ఎక్కువ. నాయన నువ్వు నన్ను ఇంత మంచి దర్శనం ఇచ్చినావు, జనాలు లేరు కదా, నన్ను కొద్దిసేపు నిలబెట్టు అంటే అసలు సత్య ప్రమాణంగా చెప్తుండ. అసలుకి ఎంత బాగా నొప్పి లేదు, గుంజలే. అంటే ఇట్లాంటివి కొందరు నమ్మరు, కానీ వాళ్ళ ఇష్టం అది కదా. దేవుడు అంటే దేవుడు. మన ఊపిరి ఎడగని పడుతుంది అమ్మ. దేవుడు ఎడగని పడతాడు. మన ఊపిరిలో మన దేవుడు ఉన్నాడు. మన మనసులో ఉన్నాడు. లేడు అనేది తప్పు, మన మనసులో ఉన్నాడు అన్నది రైట్. ఆయన అందట్లో ఉంటాడు తల్లి. అమ్మో సాయిరామ తప్పకుండా ఉన్నాడు. మళ్ళీ అనొద్దు బంగారం, శాంతి మాట్లాడొద్దేమో, కానీ ఆయనది ఎంత చెప్పినా తక్కువే. సాయిబాబా అసలు దేవుడు కాదు, ఆయన ముస్లిం, అసలు ఎందుకు పూజలు చేస్తున్నారు అంటూ కూడా అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? సాయిబాబా ముస్లింలు అంటే ఆయన కాదండి, ముస్లింలు అంటున్నారు కానీ తప్ప మరి ఆయన నీళ్ళు మరి చూపించే వాళ్ళకే చూపించాడండి. ఆయన అందరికీ చూపించడం. ఆయన రిజర్వరూపం ఎప్పుడు చూపించాడంటే చెప్పమంటారా? నాకు సాయిబాబా అంటే నాకు తెలియదు అసలు. మా ఊళ్ళోనండి. ఆంధ్ర అంటే తెలుసండి. ఆంధ్ర అంటే దాక్షారం. ఆంధ్రాలోని నేను పెద్ద తుఫాను ఒకటి వచ్చింది. చెప్పండి, పెద్ద తుఫాను ఒకటి వచ్చిందండి. ఆ తుఫానుకే నాకు ఆపరేషన్ చేయించుకుని ఉన్నాను. నేను ఇల్లు పడిపోయింది. అదేంటి ఇలా పడిపోయింది, ఏం చేయలేని మంటమ్మాయి కూర్చొని ఉంటే నేను ఇలా ముడేసుకుని ఇక్కడ ఉండి నాకు 5 ఏళ్ళు ఇలాగ నీకు లోటుపాట్లు రానివ్వడం అని 5 ఏళ్ళు చూపించి వెళ్ళాడండి ఆయన. అదే నమ్మకంగా నేను ఇంతవరకు ఒక రెక్క మీద లాక్కొచ్చాను. ఆయన సాయం ఉండబట్టి. మరి సాయిబాబా కాకుండా ముస్లింలు ఎలాగవుతాడు? అమ్మ, సాయిబాబా అసలు దేవుడు కాదు, ముస్లిం, అసలు ఎందుకు పూజలు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? సాయిబాబా అంటే అందరికీ నమ్మకం అండి. అంత బాగానే జరుగుతుంది. నమ్ముకున్నది అంతా సరిగ్గా అవుతుంది. సాయిబాబా నమ్మిన వాళ్ళు ఎవరికి ఇది కాలేదు. అంత బాగానే అంటే దేవుడే మేడం, దేవుడే. సాయిబాబా నమ్ముకున్న వాళ్ళకి ఏ లోటు లేదు. అంత బాగానే జరిగింది.